నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలంటే ప్రస్తుతం బంగారం ధరలు తగ్గాయి. అలాగే భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 36 దినార్ల 940 ఫిల్స్గా అయితే ఉంది. అంటే దాదాపు 37 దినార్లుగా ఉంది. అలాగే 1 తులం బంగారం కొనుగోలు చేయాలంటే 370 దినార్లు అయితే అవుతూ ఉందన్నమాట. ఇండియాలో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇండియాలో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 13,275 రూపాయలుగా ఉంది. తులం బంగారం 1,32,000 రూపాయలుగా ఉంది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా ఇటీవల బంగారం కొనుగోలు చేసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కువైట్లో నిన్న బంగారం ధరలు మనం చూసుకుంటే 38 దినార్లుగా ఉన్నాయన్నమాట. అంటే నిన్నటికి ఈ రోజుకి దినారు 300 ఫిల్స్ అయితే తగ్గడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలంటే చేయవచ్చు అనమాట. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం యుద్ధం ఆగిపోయింది. అలాగే చమురు ధరలు చూసుకున్నా సరే కానీ యుద్ధంలో ఉన్నంత చమురు ధరలు లేవు. ప్రస్తుతం సాధారణ స్థితికి అయితే రావడం జరిగింది. అలాగే యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు బంగారం పైన పెట్టుబడిదారులు ఎక్కువగా పెట్టుబడి పెట్టడంతో బంగారం ధరలు అమాంతమైతే పెరిగిపోయాయి. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 50 దినార్లకు కూడా చేరుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటితో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా వరకు బంగారం తగ్గింది. దాదాపు గ్రాము మీదే మనం చూసుకుంటే కానీ 13 దినార్లు తగ్గిందనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా బంగారం కొనుగోలు చేయాలంటే ఆడవాళ్ళైతే 40 గ్రాములు కొనుగోలు చేసి 4 తులాల బంగారం కొనుగోలు చేసి ఇండియాకు తీసుకుని వెళ్ళొచ్చు. మగవాళ్ళైతే 20 గ్రాములు 2 తులాల బంగారం మాత్రమే కొనుగోలు చేసి మీరు కువైట్ నుంచి ఇండియాకు తీసుకువెళ్ళవచ్చు అనమాట. అంతకంటే మీరు ఎక్కువ బంగారాన్ని ఇండియాకు తీసుకువెళ్ళాలంటే కానీ కస్టమ్స్ సుంకం అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత అనేది మీరు తీసుకొని పోయే బంగారాన్ని బట్టి చెన్నై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరులో ఉన్న కస్టమ్స్ అధికారులు అయితే మీకు తెలియజేస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.